నమస్తే. నేను కల్లడ భూమయ్య, తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి అధ్యక్షులు, దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే మనకు తెలిసిన విషయమే, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధ నేపథ్యంలో దుబాయ్లో కూడా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. యుద్ధ శబ్దాలు వినవడం జరుగుతుంది. అమెరికా స్థావరాలపై కొన్ని ఇరాన్ వారు దాడి చేస్తున్నట్టు కనబడుతున్నది. అయితే ఈ దాడి వల్ల ఇక్కడ ఉన్న కార్మికులు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు కానీ కొంచెం భయాందోళనలో ఆందోళన చెందుతున్నారు. మన ఇండియాలో కూడా మన కుటుంబ సభ్యులు కూడా కొన్ని ఆందోళన పడుతున్నారు. ఇప్పుడు కార్మికులు అయితే ఇక్కడ క్షేమంగా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం కూడా మనకు హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. భారత రాయబార కార్యాలయం కూడా, కౌన్సిలేట్ వారు కూడా మనకు హెల్ప్ లైన్ నెంబరు ఇవ్వడం జరిగింది. ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు మనం హెల్ప్ లైన్ ద్వారా తెలియజేసుకోవచ్చు. ఇక్కడ మన దుబాయ్ గవర్నమెంట్ కూడా చాలా విధాలుగా చేదోడుగా ఉంటుంది. ఈ గల్ఫ్ దేశాలలో మనకు ఇంతమంది కార్మికులకు అన్నం పెడుతున్న ఈ గల్ఫ్ దేశాల్లో ఈ యుద్ధ వాతావరణం తగ్గాలని మనము కోరుకుంటున్నాం. అట్లనే అయితే ఇక్కడ ఉద్యోగ వాతావరణం భాగంగా ఆందోళన చేయవద్దు. ఏమైనా ఉంటే ఇక్కడ గల్ఫ్ రూల్స్ ప్రకారంగా ఏమైనా వీడియోలు కానీ చర్యలు ఉంటే చేయవద్దు. ఎందుకంటే గల్ఫ్ రూల్స్ ప్రకారంగా ఇక్కడి వీడియోలు కానీ ఏమైనా సంఘటనలు కానీ తెలిస్తే వారు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. కాబట్టి కార్మికులు ఇక్కడి మన ఏదైతే గల్ఫ్ దేశాల్లో ఉన్న నిబంధనలు తప్పలు పాటించి ఈ దేశానికి సహకరించాలి. ఎంతో లక్షలాది కార్మికులకు అన్నం పెడుతున్న దేశం ఈ తొందరలోనే ఈ శాంతిలోకి రావాలని కోరడం జరుగుతుంది. అట్లనే ఇంట్లో ఉన్న మన కుటుంబాలకు కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు.